సో మనం గట్టిగా ప్రెస్ చేస్తే పన్నీర్ అంతా కూడా స్మాష్ అయిపోతుందండి. సో జస్ట్ ఫింగర్స్ని అలా మూవ్ చేస్తూ మిక్స్ చేయండి. సో మనం చూసాం కదా ఇప్పుడు ఇది క్వీన్ సెట్. ఈ క్వీన్ సెట్ ఏంటంటే మనకి న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి బయటికి వెళ్ళకుండా నీట్గా కుక్ చేస్తుంది. సో ఇది సెవెన్ ప్లై అనమాట. సో ఇది ఏం చేస్తుందంటే ఫుడ్ని ఈక్వల్గా కుక్ చేస్తుంది. హీట్ అనేది ఈక్వల్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో రెసిపీ చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కాసేపు ఇది అలా ఉంచేయండి. సో లోపలంతా కూడా నీట్గా డ్రై అయిన తర్వాత చాలా లెస్ అమౌంట్ ఆఫ్ ఆయిల్, సో కొంచెం ఆయిల్ వేసి పాన్ అంతా కూడా నీట్గా స్ప్రెడ్ చేయండి. సో నీట్గా అలా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం కొంచెం హీట్ అవ్వనిచ్చి, సో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న గ్రేవీలో నుంచి ఓన్లీ పన్నీర్ పీసెస్ని మాత్రమే